ఒక రకంగా ఉత్తరాంధ్రలో ఇప్పుడే సంక్రాంతి శోభ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ గారు ఈరోజు విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో ఆ ఉత్సవాలకు సంబంధించిన రాట కార్యక్రమం కూడా ప్రారంభించారు. సార్, సహజంగా మీకు అంటే వ్యక్తిగతంగా ఈ సంక్రాంతి పండగకి ఎలాంటి అనుబంధం ఉంది? తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ఖచ్చితంగా ఉత్తరాంధ్రలో సంక్రాంతి అతిపెద్ద పండుగ. అనేక పెద్ద పండుగలు ఉన్నప్పటికీ దసరా, దీపావళి, సంక్రాంతికి ఒక ప్రత్యేకత ఉన్నది. సంక్రాంతి సమయంలో సంక్రాంతి అంటే సమృద్ధి. గ్రామాల్లో పల్లె ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ సొంత ఇళ్ళకి, సొంత గ్రామాలకి, ఈవెన్ పట్టణాలకి వెళ్ళి జరుపుకునే కుటుంబ సభ్యుల మధ్య జరుపుకునేటువంటి పండుగ. ఈ పండుగ సందర్భంగా దాదాపు సంవత్సరం మొత్తం కలవని వారు కూడా కలుస్తారు. కానీ 2 సంవత్సరాల క్రితం ఒక విశాఖపట్నంలో ఉండిపోయి మరి గ్రామాలకు వెళ్ళే అవకాశం లేని వారికి ఈ పండుగ కొంత నిరుత్సాహాన్ని మిగులుస్తుంది అని గ్రహించి మరి ఈ గ్రామాన్నే వాతావరణాన్నే మనం నగరంలో తీసుకొచ్చి మరి పల్లె వాతావరణాన్ని ఇక్కడ సృష్టించి పల్లెల్లో జరిగేటువంటి సరదాలన్నింటినీ ఇక్కడే వారికి కల్పిస్తే మరి వారు అనుభూతి పొందుతారన్న ఒక ఆలోచనతో మరి ఈ కార్యక్రమాన్ని 2 సంవత్సరాల క్రితం చేస్తే ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. చాలా ఆనందించారు. చాలా చక్కగా అనేక మంది మెచ్చుకున్నారు. అది కొనసాగిస్తూ గత సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున చేయటం జరిగింది. సో దాంతో ఇప్పుడు ఒక ఆనవాయితీలాగా ఏర్పడింది. ఈ సంవత్సరం కూడా మరి అదే స్థాయిలో ప్రజల విశాఖవాసులందరికీ, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే గ్రామాల నుంచి కూడా ప్రజలు వచ్చి ఇక్కడ ఈ వాతావరణాన్ని చూసి వెళ్ళటం జరుగుతోంది. సో ఈసారి కొంచెం ముందుగానే, పండుగ ముందుగానే 9వ తేదీనే ప్రారంభోత్సవం చేసి ఈ కార్యక్రమాలకి మరి వారం రోజుల పాటు నిర్వహించాలని ఆలోచన చేయటం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి పెద్దలు వెంకయ్య నాయుడు గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి ప్రారంభించడం జరుగుతుంది. తర్వాత గవర్నర్ హరిబాబు గారు, ఒడిస్సా గవర్నర్గా ఉన్నటువంటి హరిబాబు గారు కూడా 12వ తేదీ ఈ ప్రాంతానికి, ఈ ప్రాంగణానికి రావటం జరుగుతుంది. ఇంకా అనేక మంది పెద్దలు, కళాకారులు మరి ఇక్కడ వారం రోజుల పాటు విశాఖవాసుల్ని అలరించనున్నారు. సో ఈ సందర్భంగా విశాఖవాసులు అందరూ వచ్చి ఇక్కడ పండుగ వాతావరణాన్ని చూసి ఆనందించి కుటుంబ సమేతంగా విచ్చేయాలని చెప్పి మీ ఛానల్ ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఓకే, తొలిదశ నుంచి వైజాగ్ అంటే కొంత ఇంట్రెస్ట్ మీ మాటల్లోనే, అదర్ యాక్టివిటీస్లో. అనుకోకుండా ఈ రోజు నుంచే భోగాపురం ఎయిర్పోర్ట్లో ట్రయల్ రన్ నడుస్తుంది. దీని మీద మీ ఒపీనియన్? చాలా 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 శుభ పరిణామం. సో మరి మంచి అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణం అవుతున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి, ఆంధ్ర రాష్ట్రానికి కూడా తలమానికంగా నిలవనుంది. సో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యాక దేశవ్యాప్తంగా మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో, మౌలిక సదుపాయాల రంగంలో అపారమైనటువంటి అభివృద్ధిని చూపించడం జరిగింది. హైవేస్ నిర్మాణం కానివ్వండి, రైల్వే రంగ అభివృద్ధి కానివ్వండి, విమానయాన పురోగతి కానివ్వండి, విమానాశ్రయాల నిర్మాణం కానివ్వండి. సో అదే కోవలో ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టి సమన్వయంతో మరి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉన్న సమయంలో ఇది పూర్తి చేసుకొని భోగాపురం ఎయిర్పోర్ట్ మరి త్వరలో అందుబాటులోకి రావటం, దానికి ఈరోజు మీరు అన్నట్టుగా ట్రయల్ రన్ ఒకటి జరగటం, ఇది ఖచ్చితంగా రానున్న రోజుల్లో విశాఖ వైభవానికి సూచికగా భావిస్తాను. ఓకే సార్, పొలిటికల్గా ఇంకా చాలా టైం ఉంది. అయినప్పుడు కూడా విశాఖ ఎంపీగా నేను పోటీ చేస్తాను 2 ప్రజాప్రతినిధులు ఈ మధ్య మాట్లాడారు. మీకు మొదటి నుంచి దీని ఇంట్రెస్ట్ ఉంది, దీన్ని ఏమంటారు? ఇది రాజకీయాలకు సంబంధించినటువంటి వేదిక కాదు. ఇది కేవలం సంక్రాంతి సంప్రదాయాలు, సంక్రాంతి పండుగని నగరంలో కూడా మనం చక్కగా దీన్ని నిర్వహించుకొని మన సంప్రదాయాలని గుర్తు చేసుకోవచ్చు అన్నటువంటి ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం. రాజకీయాలకు మరో సందర్భంలో మాట్లాడదాం. ఇప్పుడు రాజకీయాలు కాదు, ఎన్నికలు 4 సంవత్సరాల సమయం, ఇంకా 3.5 సంవత్సరాల సమయం ఉంది. ఇప్పుడు అది కాదు. ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం విశాఖ వాసులకి గతంలో ఇచ్చినటువంటి అనుభవాన్ని, వారిచ్చినటువంటి సహకారాన్ని మరొకసారి కొనసాగించాలి అనేటువంటి ఆలోచన తప్ప దీని వెనుక ఎటువంటి ఇతర ఆలోచనలు లేవు. థ్యాంక్ యూ. ఇది జీవీఎల్ గారు ప్రతి ఏటా కూడా విశాఖలో సంక్రాంతి కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో ఈరోజు చేస్తున్నట్టు చెప్తున్నారు. ముఖ్యంగా ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్లో ట్రయల్ రన్ నిర్వహించడం ఉత్తరాంధ్రకి ఒక అభివృద్ధి సూచికగా ఆయన అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు.
అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.